హాయ్ ఫ్రెండ్స్. స్టార్టప్ అంటే నాకేం తెలుసు? నేనెలా పెట్టాలి? నాకసలు ఫ్రెండ్సే లేరు. నాకు హెల్ప్ చేసే వాళ్ళే లేరు. ఇలాంటి డౌట్స్‌తో యూత్ ఐడియాస్‌ని యాక్షన్‌లోకి తీసుకురాలేకపోతున్నారు. స్టార్టప్ అంటే ఎలా పెట్టాలి? ఎప్పుడు పెట్టాలి? ఒక ఆలోచనని యాక్షన్‌లోకి తీసుకురావాలి అంటే దానికొక ప్రొసీజర్, ఒక ప్రేరణ అందుకు కావాలి. జేకే స్ఫూర్తి. నేను జయ. స్టార్టప్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది నేను ఒక 3 ఫేజెస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫేజ్‌లో 21 ఇయర్స్‌కి డిగ్రీ అయిపోతుంది కదా! ఆ డిగ్రీ అయిపోగానే ఇమ్మీడియేట్‌గా ఒక చిన్న జాబ్‌లో జాయిన్ అవ్వండి. చిన్న జాబ్ కాదు, చిన్న కంపెనీలో జాయిన్ అవ్వండి. ఓకే. సో, ఈ ఎంఎన్‌సీస్‌లో జాయిన్ అయిపోయి కంపెనీ టీ షర్ట్, ఫుల్ ఏసీ, కాస్ట్‌లీ చైర్, చుట్టూ మంచి యాంబియన్స్, ఒక ఫోటో తీసుకొని ఇన్‌స్టాలో పోస్ట్ చేసేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కదా! సో, అలా ఫీల్ అవుతూ ఉన్నప్పుడు అలాంటి ఎన్విరాన్మెంట్‌లో ఆ కంఫర్ట్ జోన్‌లో ఐడియాస్ రావు. అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ థాట్స్ అస్సలే రావన్నమాట. ఓకే. సో, ఈ 21 ఇయర్స్ అప్పుడు ఒక చిన్న కంపెనీలో అంటే ఎలా ఉండాలి అంటే ఆ కంపెనీ ఫౌండర్‌కి దగ్గరగా ఉండాలి మీరు. సో, అప్పుడేమవుతుంది తన విజను, తన థాట్స్ ఇవన్నీ కూడా దగ్గరగా చూడొచ్చనమాట. అలా చూసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఎక్స్‌పోజర్ డెవలప్ అవుతుంది. ఇది ఫస్ట్ బెనిఫిట్. అలా ఒక 3 ఇయర్స్ పాటు ఇలాంటి చిన్న కంపెనీస్‌లో వర్క్ చేయాలనమాట. ఇలా వర్క్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ 3 ఇయర్స్‌లో మీకు అన్నోయింగ్‌లీ కొన్ని స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఎలా అంటే, ఫస్ట్ అక్కడ మల్టీ టాస్కింగ్ వస్తుంది. ఎందుకంటే టూ మెనీ ఎంప్లాయీస్ ఉండరు కదా అక్కడ. సో, ఈ మల్టీ టాస్కింగ్ వల్ల మీకు టైమ్ మేనేజ్‌మెంట్ అనేది డెవలప్ అవుతుందనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ టైమ్ మేనేజ్‌మెంట్ ఫ్యాక్టర్. ఓకే. అలాగే ఇలాంటి జాబ్స్‌లో సాలరీ కూడా తక్కువే ఉంటుంది కాబట్టి ఆ నీడ్స్‌లో గూడా హై ప్రయారిటీ నీడ్స్ ఏంటి అలా చెక్ చేసుకుంటూ వాటికి మాత్రమే ఖర్చు పెట్టుకోవటం కూడా అలవాటయిపోతుందనమాట. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ కూడా అలవాటవుతుంది. ఓకే. సో, అలాగే వర్క్ లోడ్ ఆబ్వియస్‌లీ ఎక్కువే ఉంటుంది. చిన్న కంపెనీస్ కాబట్టి. టూ మెనీ ఎంప్లాయీస్ ఉండరు కాబట్టి. సో, అలాంటి వర్క్ లోడ్ తీసుకొని వర్క్ చేస్తూ రెస్పాన్సిబుల్‌గా ఉన్నప్పుడు డెఫినిట్‌గా ఎప్పుడోకప్పుడు ఇన్ టైమ్‌లో వర్క్ సబ్మిషన్ అనేది ఉండకపోవచ్చనమాట. అలాంటప్పుడు బాస్ మిమ్మల్ని తిడతారు. తిట్టినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకుంటారు. ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా అలవాటవుతుంది. అలాగే ఆ పాయింట్‌లో మీకు రేపు మీరు స్టార్టప్ పెట్టినప్పుడు మీరు ఎంప్లాయీస్‌ని ఎలా ట్రీట్ చేయాలి అనేది కూడా నేర్చుకోవచ్చు. అలాగే ఈ జాబ్‌లో ఉన్నప్పుడు మీకు ఇంకొకటేంటంటే అండర్ ప్రామిసింగ్, ఓవర్ డెలివరీ కూడా అలవాటైపోతుందనమాట. అంటే మీకొక మీరొక 10 చేయగలరనుకోండి. 8నే యాక్సెప్ట్ చేయండి. అప్పుడేమవుతుందంటే 8 వర్క్స్‌ని ఫినిష్ చేసి పాజిబిలిటీ ఉంటే 9థ్ అండ్ 10థ్ కూడా చేసేసుకుంటే అప్పుడు అండర్ ప్రామిసింగ్, ఓవర్ డెలివరీ అనమాట. అంటే ఎక్కువ చెప్పి తక్కువ చేయటం కాకుండా, తక్కువ చెప్పి ఎక్కువ చేసినప్పుడు బాస్ మైండ్‌లో మీరుంటారనమాట. సో, ఇలాంటివన్నీ కూడా రేపు సాలరీ హైక్‌కి యూజ్ అవుతాయన్నమాట. ఓకే. సో, ఇలాగా ఈ ఫస్ట్ ఫేజ్‌లో ఈ 3 ఇయర్స్ జాబ్ చేసుకుంటూ, ఇలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ, ఇంకొకటేంటంటే మీరు ఏ ఏరియాలో స్టార్టప్ పెట్టాలి అనుకున్నారో, దానికి రిలేటెడ్ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఫ్యూచర్ అంటే హెల్త్ కేర్ డొమైన్, ఫుడ్ ఇండస్ట్రీ, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్, ఫార్మా ఇలాంటివన్నీ కూడా చాలా బావుంటాయి. ఎడ్యుకేషన్ యూజింగ్ టెక్నాలజీ అంటే ఎడ్యుటెక్ ఇలాగనమాట. సో, ఇలాంటి డొమైన్స్‌లో మీకిష్టమైన డొమైన్ ఏంటి? ఆ డొమైన్‌లో మీరు పెట్టాలనుకున్న స్టార్టప్ ఏంటి? ఇదంతా కూడా బేసిక్ ఐడియాకొచ్చేసేయాలనమాట. ఓకే. బేసిక్ ఐడియా అంటే ఎగ్జాంపుల్ సపోజ్ క్లౌడ్ కిచెన్ తీసుకోండి. క్లౌడ్ కిచెన్‌లో మీరు ఏ ఐటెమ్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారు? ఆ ఐటెమ్‌కి షెల్ఫ్ లైఫ్ ఏంటి? స్టోరేజ్ టెక్నిక్ ఏంటి? ప్యాకింగ్ స్టైల్ ఏంటి? మార్కెటింగ్ ఎలాగా? ఇట్లాంటివన్నీ కూడా ఒక ఐడియాతో మీరు గనక ఉంటే, ఈ 3 ఇయర్స్‌లో ఈ ఐడియాస్ అన్నీ మీ దగ్గర ఉండాలనమాట. ఓకే. సో, ఇది ఫస్ట్ ఫేజ్. ఈ ఫస్ట్ ఫేజ్‌లో జాబ్ చేయాలి. జాబ్‌తో పాటు ఈ స్కిల్స్ నేర్చుకుంటూ మీకు కావాల్సిన స్టార్టప్‌కి రిలేటెడ్‌గా బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఓకే. సో, ఫస్ట్ ఫేజ్ అయిపోయేసరికి మీకు 24 ఇయర్స్ వస్తాయన్నమాట. ఓకే. సో, సెకండ్ ఫేజ్‌లోకి 25థ్ ఇయర్‌లోకి ఎంటర్ అయిపోతారు. ఈ సెకండ్ ఫేజ్‌లో కూడా మీరు జాబ్ చేయాలి. అలాగే మీరు ఆల్రెడీ కలెక్ట్ చేసి పెట్టుకున్నారు ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ ప్రిపేర్డ్‌గా ఉన్నారు మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయటానికి. సో, ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు స్టార్ట్ చేయాలన్నమాట ఈ 25థ్ ఇయర్‌లో. ఓకే. సో, ఇది ఫస్ట్ ఇయర్ కాబట్టి మీకు పెద్ద కస్టమర్స్ ఉండరు. ప్రొడక్ట్ బేస్డ్ గానీ, లేదా సర్విస్ బేస్డ్ గానీ ఏదైనా సరే. కస్టమర్స్ గానీ, క్లయింట్స్ గానీ మీకు పెద్దగా ఉండరు. ఫ్యూనే ఉంటారనమాట. ఓకే. సో, ప్రాఫిట్స్ ఉండవు.
రైట్. సో ఇది సెకండ్ ఫేజ్ అన్నమాట. దీని తర్వాత థర్డ్ ఫేజ్‌కి ఎంటర్ అయినప్పుడు, థర్డ్ ఫేజ్ అంటే మీకు 26-28 ఈ ఈ ఏజ్ గ్యాప్‌లో, ఈ టైంలో మీకు స్ట్రాంగ్ కస్టమర్ బేస్ వస్తుంది. మీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. అలాగే ఒక బ్రాండ్ కూడా క్రియేట్ అవుతుంది ఈ ఫేజ్‌లో, ఈ థర్డ్ ఫేజ్‌లో. ఓకే. సో రెవెన్యూ క్రియేట్ అయినప్పుడు మీకు అది స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. మీకు ఇంక ఇక్కడ నుంచి ఎంకరేజింగ్‌గా ఉంటుంది. ఓకే. బట్ ఇక్కడ కూడా ఈ థర్డ్ ఫేజ్‌లో కూడా మీరు జాబ్ చేయాలి. ఇలా రెవెన్యూ క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక ఇక నుంచి స్కేలింగ్ ప్రాసెస్ అన్నమాట. 10x, 100x ఇట్లా స్కేలింగ్ ప్రాసెస్ అన్నమాట. సో ఏమవుతుంది, ఈ స్టార్టప్ కంపెనీ బిజినెస్‌గా చేంజ్ అవుతుంది. ఫౌండర్‌గా ఉన్న మీరు సీఈఓగా మారిపోతారు. ఇలా మీరింకా స్కేల్ చేసుకుంటూ ఉండొచ్చన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు 29, 30 ఇయర్స్‌కి అయిపోతుందన్నమాట. సో ఈ గ్యాప్‌లో మీరు మ్యారేజ్ చేసుకున్నా కూడా ఇబ్బందుండదు. ఎందుకంటే ఆల్రెడీ మీకు ప్యారలల్‌గా జాబ్ రన్ అవుతూ ఉంటుంది కాబట్టి. ఓకే. సో ఇలాగా ఎంఎన్‌సీస్ కాకుండా ఈ చిన్న స్మాల్ కంపెనీస్ ప్రిఫర్ చేసినప్పుడు చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎంఎన్‌సీస్‌లోకి వెళ్లారనుకోండి, రోల్ చిన్నదే అవుతుంది. బట్ మీరు చేసిన వర్క్ ఫైనల్ కంపెనీ అవుట్‌పుట్‌లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో మీకు తెలీదు. మీరు చూడలేరు కూడా. ఎందుకంటే మీ పైన ఇంకా చాలా లేయర్స్ ఉంటాయి. అదే ఇలాంటి స్మాల్ కంపెనీస్‌లో అనుకోండి, మీరు చేసిన వర్క్ ఫైనల్ కంపెనీ అవుట్‌కమ్‌లో ఎలా ప్రొడ్యూస్ అయింది అనేది మీరు ఈజీగా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ప్రమోషన్ కంపెనీలో ఉన్నారు మీరు. మీరేదైనా ఒక ఇమేజ్ క్రియేట్ చేశారు. మీరు క్రియేట్ చేసిన ఇమేజ్ కంపెనీ ఎలా రిప్రజెంట్ చేస్తుంది? అది ఎలా బయటికి వెళ్ళింది? అలా అది మీకు తెలుస్తుందనమాట ఈజీగా. ఇలాగా మీ వర్క్‌ని మీరు చూడొచ్చు అవుట్‌కమ్‌లో. ఓకే. అది ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇలాగా వయసు చిన్నది కావచ్చు, కానీ ఆలోచన పెద్దదైతే ప్రపంచమే నిన్ను చూస్తుంది. ఓకే. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే జేకే స్ఫూర్తి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టార్టప్ ఎస్టాబ్లిష్మెంట్ గురించి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ కమింగ్ వీడియోస్‌లో నేను మీకు ఇస్తాను. ఓకే. థ్యాంక్ యూ.